ఫ్రెండ్స్ ఈ మధ్య కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడే ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేశారు, ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ అయిపోయింది సో అని చెప్పేసి చెప్తూ ఉంటారు అండ్ అలాగే ఫంక్షన్స్కి అండ్ గృహ ప్రవేశాలకి పిలుస్తుంటారు. సరే కదా అని వెళ్ళి చూసినప్పుడు సో అక్కడ ఇంటీరియర్ డిజైనింగే ఉండదు, ఎందుకంటే అక్కడ ఓన్లీ మాడ్యులర్ వర్క్ ఒక డెకరేషన్ వర్క్ మాత్రం ఉంటుంది. అప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా మందికి తెలియదు, తెలిసిందల్లా ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా చేయించుకొని దాన్ని ఇంటీరియర్ డిజైనింగ్ అని అనుకుంటున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే అసలు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏంటి, ఈ మాడ్యులర్ వర్క్ అండ్ డెకరేషన్ వర్క్ ఈ రెండింటికి మధ్యలో తేడా ఏంటి, అసలు ప్యూర్ ఇంటీరియర్ డిజైనింగ్ మనం చేయించుకోవాలంటే అసలు ఏం చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, సో వీటన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్ ఇందాక అనుకున్నట్లుగా మాడ్యులర్ కిచెన్స్ అండ్ డెకరేషన్ వర్క్కి అండ్ ఇంటీరియర్ డిజైనింగ్కి మధ్యలో తేడా తెలియట్లేదు అనుకున్నాం కదా, ఆ రెండింటికి తేడా ఏంటన్నది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఈ మాడ్యులర్ వర్క్ అండ్ డెకరేషన్స్ అదేంటంటే క్లియర్గా సింపుల్గా ఇల్లంతా మనం అయిపోయిన తర్వాత మొదటి నుంచి ఇంటీరియర్స్ గురించి ఆలోచించకుండా మనకు నచ్చినట్టుగా ఇల్లు కట్టేసుకుని మనకు నచ్చినట్టుగా ఇల్లు కొనేసుకుని కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా కిచెన్స్ కానీ కబోర్డ్స్ కానీ వుడ్ వర్క్ కానీ ఎక్కడన్నా వాల్ డెకరేషన్స్ వాల్ పేపర్స్ 4 కాట్స్ లేకపోతే 4 సోఫాలు డైనింగ్ టేబుల్స్ సీలింగ్ అంతా విడివిడిగా మనకు నచ్చినట్లుగా వర్క్ కంప్లీట్ చేసుకోవటాన్ని జస్ట్ మాడ్యులర్ వర్క్ అండ్ డెకరేషన్ వర్క్ అంటారు. ఇది నిజంగా ఇది ఇంటీరియర్ డిజైనింగ్ కాదు. మరి ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏంటి, అది ఎలా చేసుకోవాలి? సో సింపుల్. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ముందుగానే మీరు ఎప్పుడైతే ఇల్లు కడదాం అనుకుంటారో సో ప్లాన్ కాపీ వస్తుందో అప్పుడు కానీ లేదా ఇల్లు ఎప్పుడైతే కొనుక్కుందాం అనుకుంటారో 2-3 రకాల ఫ్లాట్స్ డిజైన్స్ ఫైనల్ చేసుకుంటారో ఆ ఫ్లాట్స్ కాపీస్ తీసుకొని వచ్చి ముందుగానే కన్స్ట్రక్షన్ ముందు కానీ లేదా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కానీ మీరు ప్లాన్ కాపీని తీసుకుని వచ్చి కూర్చున్నప్పుడు మన ఈ కనపడే నెంబర్కి కాల్ చేసి మన స్పేస్ డిజైన్స్ అవుట్లెట్స్లో అటు హైదరాబాద్ మియాపూర్ కానీ ఇక్కడ విజయవాడ నోవోటెల్ హోటల్ దగ్గర కానీ కూర్చున్నప్పుడు ఎక్స్పర్ట్స్తో మీరు కావాలంటే నా అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కూర్చున్నప్పుడు 2-3 గంటల సేపు ఆ ప్లాన్ కాపీ మీద ఏది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, దానికి అనుకూలంగా వాల్స్ ఏదన్నా కొద్దిగా చేంజెస్ ఏమైనా చెయ్యొచ్చా అండ్ అలాగే వాస్తు ప్రకారంగా అలాగే బడ్జెట్ ప్రకారంగా అలాగే మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని కొలతలను బేస్ చేసుకొని అండ్ అలాగే మీ టేస్ట్ని బేస్ చేసుకొని వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఒక ప్లాన్ని ముందుగానే అనుకుని దాన్ని బట్టి కన్స్ట్రక్షన్ చేంజెస్ చేసి సో దాన్ని బేస్ చేసుకుని 2D అండ్ 3D డిజైనింగ్స్ కంప్లీట్ చేసుకొని మన ఇంటిని మనం ముందుగానే చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం గనక ముందుగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినట్లయితే మనకు నచ్చినట్లుగా కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు ఎక్కువ కాకుండా అండ్ కలర్ సెలక్షన్స్ అవన్నీ ముందుగానే ఊహించుకొని ఒక లైన్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, మనం కలర్ సెలక్షన్స్ అన్నీ కూడా మనం ముందుగానే కంప్లీట్ చేసుకొని ఫ్లోరింగ్ ఏంటి, సీలింగ్ ఏంటి, వర్క్ ఏంటి, డెకరేషన్ ఏంటి అన్నీ కూడా కన్స్ట్రక్షన్తో పాటే అనుకూలంగా 1 by 1 చేసుకుంటా వెళ్ళటాన్ని ఇంటీరియర్ డిజైనింగ్ అంటారు. సో ఇప్పుడు వేరియేషన్ తెలిసింది కదా ఫ్రెండ్స్. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన వర్క్ ఏ కార్పెంటర్తోనో లేకపోతే ఏ దగ్గరున్న మాడ్యులర్ వర్క్తోనో చేయించుకుంటే అది ఇంటీరియర్ డిజైనింగ్ కాదు. అది కేవలం ఇల్లు కంప్లీట్ అయింది కాబట్టి మనకు కొన్ని వస్తువులు కావాలి కాబట్టి అక్కడ మనం పెట్టుకుంటున్నాము, మన కంఫర్ట్ని బట్టి మన రేటుని బట్టి మనం చేయించుకుంటున్నాం. కానీ ఇక్కడ ముందు నుంచే మనకు ఎలా కావాలో ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇల్లు కట్టుకోవటాన్ని ఇంటీరియర్ డిజైనింగ్ అంటారు. సో దీనికి మధ్యలో తేడా ఏంటంటే ఇక్కడ ఖర్చు సేమే, కానీ ముందుగా ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటే లుక్స్తో పాటు మనకు ముందుగా బడ్జెట్ ఖర్చు కూడా సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ అయ్యే ఖర్చు సేము కానీ వాస్తు ఉండదు అండ్ కాంప్రమైజ్ అవటానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎవరు దాని మీద డిస్కషన్ చేసేవాళ్ళు ఉండరు, అంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి మీరేం చేస్తారు? సో ఇలాగా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చినట్టుగా మాడ్యులర్ వర్క్ చేయించుకుంటారా లేదా ముందుగానే వచ్చి మన స్పేస్ డిజైన్స్ని అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలుస్తారా? ఆల్ ఇన్ వన్ దేనికైనా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి వచ్చి కలిసినట్లయితే ఇటు మాడ్యులర్ వర్క్ అయినా లేదా ఇటు ఇంటీరియర్ డిజైనింగ్ అయినా ఎవ్రీథింగ్ మెయిన్ రెడీ. మరి మీరు రెడీనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.